మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో కోడ్ జాబ్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మేమైతే అందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక ఇంటిమేషన్ అయితే అందరికీ తెలియపరచడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్లో దాదాపు మనకు ఉన్నటువంటి 24 టైప్స్ ఆఫ్ పోస్ట్, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టుకి కలిపి, అంటే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ ఉంది, అది డిస్ట్రిక్ట్ కోర్టులో నోటిఫికేషన్ ఉంటుంది, అలాగే హైకోర్టులో కూడా నోటిఫికేషన్, ఇలా రెండు అంటే ఒక పోస్ట్లో రెండు విధాలు ఉంటుంది. కొన్నింటిలో ఇప్పుడు ఎగ్జామినర్ ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది నోటిఫికేషన్, హైకోర్టులో ఉంటుంది నోటిఫికేషన్. సో ఇలా ఉండడం వల్ల రెండేసి అలా కలిపితే మొత్తం పైన 24 రకాలు. అంటే ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లై చేసేటప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, హైకోర్టుకు అప్లై చేసేటప్పుడు ఒక క్వాలిఫికేషన్, అంటే రెండింటికి ఎలిజిబుల్ కదా. సో అలా మొత్తం కలిపితే టోటల్గా 2022లో వచ్చిన నోటిఫికేషన్ చూస్తే 24 టైప్స్ ఆఫ్ పోస్ట్. ఇప్పుడు కూడా ఈ 24 టైప్స్ ఆఫ్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ ముందు రావడం జరిగింది. అయితే దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్ ముందు తెలుసుకోవాలి. గత వీడియోలో టోటల్గా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని రకాలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టులని హైకోర్టులోని పోస్టులని చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో క్వాలిఫికేషన్ 2022లో వచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ముందే తెలుసుకుందాం. సో తెలుసుకున్న తర్వాత ముందు నుంచే మనం దానికి ఎలిజిబిలిటీ లేదు, తర్వాత ఈ ప్రిపరేషన్ అన్నీ. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు ఎక్కడ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్లో ఇంకా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వీటిలో కొంచెం మార్పు ఉంటుంది, కానీ దీంట్లో అయితే మార్పు ఉండదు. సో అందుకోసమే అదే తరహాలో మీకు డీటెయిల్గా అందించడానికి, అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. రైట్, మరి హైకోర్టుకు సంబంధించినటువంటి మనం ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి వీలైతే షేర్ చేయండి. ఆస్పిరెంట్స్కి ఎవరైతే ఈ వీడియోలో ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పర్సన్స్ ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ కారు. అంటే డిగ్రీ అంటే మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి. సో మనం దేనికి డిగ్రీ అంటాం, లా చేసిన వాళ్ళు కూడా డిగ్రీలో ఉంటారు, డిగ్రీలో కూడా లా ఉంటుంది, అలాగే మెడిసిన్ కూడా ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది, అంటే బీటెక్ లేదా బి. సో అందుకోసమే ఇంజనీర్ బిఈ అంటాం, లేదా ఇంజనీరింగ్, అందుకోసమే ఇంజనీరింగ్ సెక్షన్ అన్నాం. లేదా ఇంకేటమ్మా మన ప్లెయిన్ డిగ్రీ ఏంటి, బిఏ, బిఎస్సి, అలాగే బీకామ్, ఓకే బీకామ్. సో ఇలాంటి నెక్స్ట్ బీబీఏ, ఓకే బీబీఏ ఇటువంటి కూడా వస్తుంది, బీబీఏ. అలాగే అదర్స్ గ్రాడ్యుయేషన్ కూడా, సో అదర్స్ గ్రాడ్యుయేషన్స్. సో ఇలా గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే మెడిసిన్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఇటువైపు రారులేండి. సో అయితే ఏ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అని చూడండి. మనకి టోటల్గా ఉన్నటువంటి పోస్ట్ ఇక్కడ 17 రాశాను, ఇంకోటి ఉంటే సిస్టమ్ అసిస్టెంట్ ఉంటే మొత్తం 18 అవుతాయి. ఓకే, ఈ దీంట్లో మరికొన్ని ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టు అలాగే హైకోర్టుకి సంబంధించిన పోస్టులు మొత్తం కలిపితే 24 రకాలు అవుతుంది. అయితే 24 రకాల పోస్టులలో మొత్తం ఎన్ని నోటిఫికేషన్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్ని ఇస్తారు, అలాగే హైకోర్టులో ఎన్ని ఇస్తారు అనేది తెలియచ్చు, వేచి చూడాల్సిందే. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఎన్ఎస్సి వేకెన్సీ చూపిస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. మరి చూద్దాం, డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ఇక్కడ విత్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్, మనం ఏంటంటే డైరెక్ట్ ఓవరాల్ రూపంలో కాదు, పక్క ప్రూఫ్తో పాటు మీకు తెలియపరచడం నా బాధ్యత. సో ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది. జూనియర్ అసిస్టెంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే అప్లికేషన్ మస్ట్ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఎనీ డిగ్రీ ఎక్కడ ఏంటంటే ఎనీ డిగ్రీ చేస్తుంటే ఎలిజిబుల్. ఓకేనండి, ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్, ఓకే స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఏ యూనివర్సిటీలో చదివినా ఆ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ చేస్తుంటే ఆ యూనివర్సిటీకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎవరు ఎలిజిబుల్, జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు.
దే మస్ట్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో వారికి ఏంటి ఉండాలంటే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్, వారికి నాలెడ్జ్ ఉండాలి దేనిపైన, కంప్యూటర్ పైన. మరి క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్, ఖచ్చితంగా కంప్యూటర్ అంటే ఎక్కడ PGDCA కావాలా లేదా DCA కావాలా అని మెన్షన్ అయితే చేయలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు కంప్యూటర్ ఆపరేషన్ పైన అని ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ, ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఎనీ డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్ వస్తుంది, ఎవరైనా జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు. అయితే ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్. మరి ఇక్కడ చూస్తుంటే టైపిస్ట్లో ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది మరియు హైకోర్టు లెవెల్లో ఉంటుంది. మరి ఇది హైకోర్టు లెవెల్ చూద్దాం. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ. చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సేమ్ బ్యాచులర్ డిగ్రీ అన్నారు కాబట్టి అంటే ఎనీ డిగ్రీ కింద వస్తుంది కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు దే మస్ట్ హ్యావ్ పాస్డ్ AP గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర హైయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అని ఉండాలి. దేనికి, ఈ టైపిస్ట్ పోస్ట్ కానీ అప్లై చేసే వారికి అది AP గవర్నమెంట్ రిలీజ్ అయిన దాన్ని AP గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయి ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, లేదా దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా క్వాలిఫై అయి ఉండాలి. ఒకవేళ మీరు తెలంగాణలో చేస్తున్నారు అనుకోండి, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీరు తీసుకొస్తే ఏపీలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటు దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ కంప్యూటర్. దీనితో పాటు ఈ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్తో పాటు వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా, అయితే ఈ క్వాలిఫికేషన్ ఉండాలని మెన్షన్ అయితే చేయలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలని మెన్షన్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. అక్కడ రెండు రకాల మెన్షన్ చేశాను చూడమ్మా, అసిస్టెంట్ ఒకటి అండ్ ఎగ్జామినర్ ఒకటి. ఇది చూద్దాం. ఇక్కడ ఎగ్జామినర్కి అసిస్టెంట్కి ఇది హైకోర్టు లెవెల్, అంటే ఇది హైకోర్టు. ఓకే, హైకోర్టు లెవెల్లో. సో హైకోర్టు లెవెల్లో అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. చూడండి మెన్షన్ చేశారు, ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ. అంటే ఇక్కడ ఇంతకుముందు డిగ్రీ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్. ఎక్కడైతే ఆర్ట్స్కి, సైన్స్కి, అలాగే కామర్స్కి, లాకి సంబంధించిన వారు మాత్రమే ఈ పోస్టుకి ఎలిజిబుల్. దేనికి, అసిస్టెంట్కి మరియు ఎగ్జామినర్ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబుల్ కారు. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది. చూడండి, ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎగ్జామినర్ పోస్ట్కి ఇది సంబంధించింది. ఎగ్జామినర్కి ఏంటంటే అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఓకే, ఏంటమ్మా ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎందుకు ఎక్కడ మెన్షన్ చేశారంటే డిస్ట్రిక్ట్ కోర్టు కాబట్టి ఇంటర్మీడియట్, హైకోర్టు అయితే డిగ్రీ అని మెన్షన్ చేయాలి, ఇది గుర్తుంచుకోవాల్సింది. లేదా దీనికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇటువంటి చేసినా కూడా దే ఆర్ ఎలిజిబుల్. ఎక్కడ రెగ్యులరా, ప్రైవేటా, డిస్టెన్స్ ఏం మెన్షన్ లేదు. ఏ రెగ్యులర్ చేసిన ఈక్వలే ఎలిజిబులే, లేదా డిస్టెన్స్లో మీరు చేసినా కూడా ఎలిజిబులే. సో ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినప్పుడు ఎగ్జామినర్కి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఎంత పర్సంటేజ్, ఎన్ని మార్క్స్ అని మెన్షన్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. రైట్. ఇంకొక విషయానికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో చూడండి, కాపిస్ట్ అండ్ టైపిస్ట్ ఇది హైకోర్టుకు సంబంధించింది. సో ఇంతవరకు డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్లో క్వాలిఫై అయ్యి ఉండాలి, లేదా లా ఆఫ్ యూనివర్సిటీ అంటే LLB. ఓకే LLB. సో ఇటువంటి క్వాలిఫై డిగ్రీలో ఉన్నటువంటి అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ అండ్ హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా వీరికి ఏంటి ఉండాలి అంటే హైయర్ గ్రేడ్ ఉండి తీరాల్సింది సర్టిఫికేట్. అది కూడా AP గవర్నమెంట్ నుంచి టెక్నికల్, AP స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి వీరు పొందినటువంటి సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర ఉండాలి. ఓకేనా, లేదా దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయినా పొందుపరచాలి. ఓకే, సో దిస్ ఇస్ ద క్లియర్ బై క్వాలిఫికేషన్ ఆఫ్ కాపిస్ట్ అండ్ టైపిస్ట్. ఈ కాపిస్ట్, టైపిస్ట్కి అప్లై చేస్తే ఆర్ట్స్, సైన్స్. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి, ప్రతి ఒక్క దానికి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మీకు తీసుకొస్తాను. సో అన్నిటికీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా క్లియర్గా ఇంకొక వీడియోలో తెలియపరుస్తాను. రైట్. అసిస్టెంట్ ఓవర్సీర్. ఈ అసిస్టెంట్ ఓవర్సీర్లు చూడండి, ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది డిగ్రీ. ఇది హైకోర్టే.
సో ఈ పోస్ట్ చూడండి అమ్మా, అసిస్టెంట్ ఓవర్సీర్ అన్నాం. సో ఈ పోస్ట్ ఏంటంటే అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లేదా లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా లేదా లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇండియా. సో అసిస్టెంట్ ఓవర్సీర్స్ అన్నాం. ఇక్కడ ఆర్ట్స్ అయినా చేసి ఉండాలి, లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది అసిస్టెంట్ ఓవర్సీస్ ఈ పోస్ట్కి. సో ఇంకేం అవసరం లేదు. లేదా ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే కనుక ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ సచ్ క్వాలిఫికేషన్, లేదా ఈ ఆర్ట్స్కి కానీ సైన్స్కి కానీ కామర్స్కి లా ఆఫ్ దీనికి అదర్ ఈక్వలెంట్ ఏమైనా మీ దగ్గర డిగ్రీ ఉంటే దాని ఈక్వలెంట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో దిస్ ఈస్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఎక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది హైకోర్టుకు నోటిఫికేషన్ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకు నోటిఫికేషన్ ఉంటుంది. రెండిట్లో మినిమం డిగ్రీయే. అప్లికెంట్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్, ఎలా మెన్షన్ చేస్తే ఏంటంటే ఎనీ డిగ్రీ అండి. ఎక్కడ మీరు బీటెక్ చేసారా, బీఎస్సీయా, బీకామా, బీఏ, బీబీఏ, లేదా ఏ మెన్షన్ అవసరం లేదు. ఎలా కానీ మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరు, కానీ పర్టికులర్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా అంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ అయినా ఉండాలి. రైట్? They must have AP government technical examination in English type higher grade వాళ్ళ దగ్గర ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ AP గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ షార్ట్ అండ్ హైయర్ గ్రేడ్ ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఈ స్టెనోగ్రాఫర్ హైయర్ గ్రేడ్ ఉండాలి, షార్ట్ అండ్ కూడా ఉండాలి. ఈ రెండు క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? సో పాస్ అయి ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్. ఒకవేళ అది లేని ఎడలా ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ హైయర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, ఒకవేళ హైయర్ గ్రేడ్ అవైలబుల్ లేకపోతే దోస్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ లోయర్ గ్రేడ్ ఉన్నా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ హైయర్ గ్రేడ్ లేకపోతే లోయర్ గ్రేడ్ చేసిన వారు కూడా కన్సిడర్ చేస్తారు. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్, వారికి ఖచ్చితంగా కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ ఈజ్ ఏ మోస్ట్ బిలాంగ్స్ టు ది హైకోర్టుకి. ఇది డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే ఇంతవరకు నోటిఫికేషన్లో హైకోర్టుకి సంబంధించింది. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. చూడండి, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా ఆఫ్ యూనివర్సిటీ అన్నారు. ఇక్కడ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ అయినటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. ఆర్ట్స్కి, సైన్స్కి, కామర్స్కి, లాకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే దానికి ఎలిజిబుల్. ఓకే? లా చేసి ఉంటే ఇక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్లో అన్ని డిగ్రీల పోస్టులకి వాళ్ళకి ఎలిజిబుల్ లేదండి, LLB చేసి ఉంటే. సో నెక్స్ట్ అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్. ఎక్కడ హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, అది ఇంగ్లీష్లో ఉండాలి, అది ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచే టెక్నికల్ ఎడ్యుకేషన్ దాని నుండే ఆ సర్టిఫికేట్ పొందుపరిచి ఉండాలి. ఓకే? తర్వాత లేదా దీనికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయినా మనం ఇవ్వగలగాలి. ఓకే? రైట్. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఎక్కడ మెన్షన్ చేశారండి అంటే PGDCA. ఓకే? ఖచ్చితంగా ఈ కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేసిన వారికి అయితే ఖచ్చితంగా ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ 1 ఇయర్ కోర్స్, మినిమం ఏంటంటే 1 ఇయర్ కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, 1 ఇయర్ కోర్స్ ఖచ్చితంగా ఉండాలి. విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా కంప్యూటర్ సెంటర్ నుంచి తీసుకొచ్చేటప్పుడు దానికి రికగ్నైజ్డ్ ఉంటే, ఓకేనా, రికగ్నైజ్డ్ ఉంటే ఆ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. సో దానికైతే ఖచ్చితంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా అది పొందుపరిచినటువంటి సర్టిఫికేట్ అయి ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. ఓకేనండి? ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు PGDCA అనేసి. అది కూడా 6 months కాదు, 1 year. 6 months అయితే DCA, 1 year అయితే PGDCA. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. చూడండి, ఇది కూడా హైకోర్టు సంబంధించిన పోస్ట్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 5 years డిగ్రీ ఇన్ లా. చూడండి, ఖచ్చితంగా దీనికి మాత్రం 5 సంవత్సరాల డిగ్రీ లా అనేది ఉండాలి. ఓకే? 5 years ఉండాలి. ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్, కామర్స్ ఇన్ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు ది సచ్ క్వాలిఫికేషన్, లేదా ఏదైనా అదర్ డిగ్రీస్ కానీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏమైనా చేస్తుంటే వీరు ఎలిజిబుల్ అవుతారు. విత్ 3 years డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ. అంటే వీళ్ళు ఏంటంటే 3 years డిగ్రీ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబులే. 5 years డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, 3 years డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్
Okay, or a degree in arts or science or commerce or any other degrees equivalent to such qualification. ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉండాలి విత్ ఏ 3 years డిగ్రీ, అంటే లాకి సంబంధించినటువంటి కోర్స్ అయి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? సో అది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సెక్షన్ ఆఫీసర్ చూద్దాం. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 5 years, ఇది కూడా అంతే, 5 years డిగ్రీ ఉండాలి, లేదా డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ సచ్ క్వాలిఫికేషన్ 3 years డిగ్రీ. చూడండి, 3 years డిగ్రీ చేసిన వారు ఈ లా క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి ఈక్వలెంట్తో వస్తే సర్టిఫికేట్ ఏదైనా చేసి ఉంటే, కొన్ని కోర్స్ చేస్తుంటే దేర్ ఎలిజిబుల్, ఐ మీన్ డిగ్రీ. ఓకే, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్ ప్రాసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్. సో కంప్యూటర్ స్కిల్స్ ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ ప్రిఫరెన్స్ కొంచెం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు క్లియర్గా టోటల్గా మనం విన్నాం. టోటల్గా ఉన్నటువంటి 24 పోస్టులలో మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాం. అయితే ఉన్నటువంటి పోస్టులో కొన్నిటికి హైకోర్టు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది, కొన్నిటికి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు రెండింటికి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ అన్నాం, ఓన్లీ హైకోర్టే. సెక్షన్ ఆఫీసర్ అన్నాం, ఓన్లీ హైకోర్టే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఓన్లీ హైకోర్టే. ఎలాంటి కొన్ని పోస్టులు అయితే కాపిస్ట్ టైపిస్ట్ ఇవి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇవ్వచ్చు. ఓకేనా? ఇంకా డిగ్రీలో రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవి కూడా ఉన్నాయి. సో అవి కూడా త్వరలో ఈ రికార్డ్ అసిస్టెంట్కి ఫీల్డ్ అసిస్టెంట్ అవి కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో అన్నీ రాయలేదు, సో అది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి కూడా నేను ఎలిజిబుల్. రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్, ఫీల్డ్ అసిస్టెంట్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. సో ఇప్పటికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లిస్టల్ క్లియర్. అంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే క్వాలిఫికేషన్ టర్మ్స్ కండిషన్ ఉన్నాయో దానికి తగ్గట్టు నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు రానున్నటువంటి నోటిఫికేషన్లు మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను క్లియర్గా అభినందించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన దగ్గర కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి రాబోయే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ మనం పొందాలి, ఉద్యోగం సంపాదించాలి. నేను ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్రారంభించాలి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ మంత్లో ఏప్రిల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అందరూ భావిస్తున్నారు. సో కాబట్టి ముందే ఇప్పుడు మనం ఈ శ్రీరామనవమి వరకు ఆఫర్ అయితే ఉంటుంది. ఇమీడియట్ తర్వాత కోర్స్ లాంచ్ కూడా పెట్టాం కాబట్టి ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. ప్లీజ్ పర్చేస్ ఇమీడియట్లీ, బిగిన్ యువర్ ప్రిపరేషన్. మీరు ప్రిపరేషన్ ప్రారంభించి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ ఉంది మన దగ్గర ప్రిపరేషన్. దీంతో పాటు 80,000 బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన కోర్స్ తీసుకుంటే. సో ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీకు అందిస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.